ఆహాలందరికీ కూడా ఇవాల్టి సెషన్‌కి మరొకసారి స్వాగతం చెప్తున్నాను. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, పశుగణ సర్వే విధానాలు, పశుగణ ఉత్పత్తుల గణన విధానాలు. ఇవి 2 కూడా మనకు ప్రాక్టికల్‌గా ఫీల్డ్ లెవెల్‌లో మనకి ఎక్కువగా చేస్తుంటాము. సో, వీటి వివరాల్లోకి ఇవాళ చెప్పుకుందాం. పశుగణ సర్వే విధానాలు. మొదటగా ఇందులో మనం 2 భాగాలుగా చెప్పుకుంటాం ఇవాల్టి క్లాస్‌ని. ఫస్ట్ వచ్చేసరికి పశుగణ సర్వే విధానాలు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది నిర్వచనం. అసలు సర్వే అంటే ఏమిటి? ఒక సంఘం యొక్క కూర్పు మరియు కార్యకలాపాలు అంటే ఆ సంఘం యొక్క ఏదైనా ఒక సెక్టార్ తీసుకున్నట్లయితే ఆ సెక్టార్‌లో మనకి అసలు ఎలా తయారయ్యుంది ఆ సెక్టారు, తర్వాత ఆ సెక్టార్ చేసేటువంటి కార్యకలాపాల యొక్క ముందుగా మనం సామాజిక అంశాల గురించి పరిమాణాత్మక వాస్తవాలు సేకరించడాన్ని ఈ ప్రక్రియను ఏదైతే మనం చేస్తున్నామో వాస్తవాలను సేకరించేటువంటి ప్రక్రియ దాన్ని మనం సర్వేగా చెప్పుకుంటాం. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఫీల్డ్ లెవెల్లో మనకు ఒక సెక్టార్ గురించి ఒక విషయం గురించి తెలియాలంటే దాని గురించి కూలంకషంగా తెలియాలంటే అప్పుడు మనం సర్వే అనేది చేపడుతూ ఉంటాం. లేదా సంఘం యొక్క స్వభావం మరియు సమస్యలతో వ్యవహరించే వాస్తవం కనుగొనేటువంటి అధ్యయనం. అంటే అసలు వాస్తవం ఏంటి అంటుంటారు కదా, గ్రౌండ్ లెవెల్లో మనకి వాస్తవం ఏంటో తెలియాలి. దానికోసం మనం ఈ సర్వే అనేది చేస్తుంటాం. ఎందుకు చేస్తుంటాము? సర్వే యొక్క ఉద్దేశం ఏంటి? ఇచ్చిన పరిస్థితి యొక్క సామాజిక అంశాలకు సంబంధించిన వాస్తవాలను పొందడం. అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి మీరు గనక తెలియాల్సినట్లయితే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో అంటే ఆ పరిస్థితి గురించి అంశాలను మనకి సంబంధించిన వాస్తవాలు పొందడం కోసం. రైతుల యొక్క సామాజిక స్థితి అదే విధంగా ఆర్థిక పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ ఉంటాం. అంటే ఏమిటి? ఇంతకు ముందుకి ఇప్పటికి సామాజికంగా ఏమన్నా మెరుగుపడ్డారా, ఆర్థికంగా వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరిందా, ఇటువంటి అంశాల గురించి మనం ఈ సర్వే తెలుసుకోవడానికి ఈ సర్వే అనేది చేస్తుంది. పునరుత్పత్తి పనితీరును అంచనా వేయడం మరియు పెరుగుదల సూచించడానికి ప్రయోజన లేదా నష్ట పరిస్థితులను అంచనా వేయడం. అంటే మన యానిమల్ హస్బెండరీ సెక్టర్ లో చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఈ పునరుత్పత్తి పనితీరుని చేయడానికి అంటే ఫర్టైల్ గా ఉన్నాయా లేదా యానిమల్స్ అది అంచనా వేయడానికి, లేదా పెరుగుదల ఉందా, క్షీణించి ఉందా, ఇటువంటి నష్టాలు ఏమైనా ఉన్నాయా ఆ పరిస్థితుల్లో. ఇటువంటివన్నీ తెలుసుకోవడానికి మనం కూడా ఈ యానిమల్ హస్బెండరీ సెక్టర్ లో మనం సర్వేలు అనేవి చేపడుతూ ఉంటాం. సర్వే యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, అసలు ఎలా ఎలా చేయాలి? తక్షణ సమస్యలు పరిమితం కావాలి. అంటే ఎక్కువ వేరే ఆస్పెక్ట్స్ వెళ్ళిపోకుండా ప్రస్తుతం మనం ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నామో ఆ విషయం గురించి మాత్రమే మనం పరిమితి అయి ఉండాలన్నమాట. లిమిటెడ్ గా చేయాలి. తర్వాత డేటా నుండి ప్రోగ్రాంల తయారీ మరియు మెరుగుదలకు సూచనలు అందించాలి. అంతే కదా, సర్వే చేసాము అంటే దాన్ని ఆ డేటా పట్టుకుని ఒక డేటా అనేది వస్తుందన్నమాట. సర్వే చేసిన తర్వాత మన దగ్గర ఏముంటుంది? ఒక డేటా అనేది ఉంటుంది. ఆ డేటా నుండి మనం ఏంటి ఆ తర్వాత ఎందుకు చేశాము, తర్వాత ప్రణాళికలు ఏంటి, ఆ ప్రోగ్రామ్స్ అనేవి చేపడుతూ ఉండాలి. సర్వే వ్యక్తిగత ఇష్టాలు లేదా అయిష్టాలు లేకుండా ఉండాలి. అంటే బయాస్డ్ గా కాకుండా ఉండాలి. బయాస్ అంటే ఏమిటి? ఒక దగ్గరే చేయడము, లేదంటే ఒక ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళనే చేయడము సర్వే, అటువంటివేమీ లేకుండా, పక్షపాతం అనుకుంటారు కదా, అటువంటివేమీ లేకుండా మనం ఈ సర్వే అనేది చేపట్టాలన్నమాట. సర్వే కోసం మొదటిగా మనకి 4 దశలు ఉంటాయి. అంటే సర్వేలో మనం చాలా మటుకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఆ క్వశ్చన్స్ లో ఏంటి? మొదటి ప్రశ్న ఏమిటి? మొదటి దశ అంటాం. మొదటి దశ ప్రశ్నని మనం తయారు చేసుకోవడం. తర్వాత ఆ ప్రశ్నని అడగడము, ఫలితాన్ని లెక్కించడం. అంటే వాళ్ళు చెప్పిన సమాధానాలను బట్టి మనకు వచ్చినటువంటి ఫలితాలను లెక్కించడము. అదే విధంగా ఆ ఫలితాలని హైయర్ అఫీషియల్స్ కో లేదంటే గవర్నమెంట్ కో మనం ప్రదర్శించడం, చూపించాలి. ఆ డేటా వల్ల, ఆ డేటా ద్వారా మనం ఏం చేశామనేది చూపించాలన్నమాట. ఈ విధంగా సర్వే అనేది 4 దశల్లో చేపడుతూ ఉంటారు. తర్వాత వచ్చేసరికి సర్వేలో రకాలు. సాధారణ మరియు నిర్దిష్ట సర్వే. అంటే చాలా చాలా రకాలు ఉంటాయి సర్వేలు అనేవి. ఇందులో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సాధారణ సర్వే లేదంటే నిర్దిష్ట సర్వే, రెగ్యులర్ మరియు అడాక్ సర్వేస్ అంటే టెంపరరీగా చేస్తుండొచ్చు, ప్రాథమిక మరియు తుది సర్వే అంటే ఫస్ట్ లో చేయడము, లేదంటే తుది సర్వే ఫైనల్ గా మనం చేయడము, నమూనా మరియు జనాభా లెక్కల
సర్వే, ప్రత్యక్ష లేదా పరోక్ష సర్వే, ప్రాథమిక లేదా ద్వితీయ సర్వే అంట, ప్రారంభ లేదా పునరావృత సర్వే అంటే మళ్ళీ మళ్ళీ చేయడం, పునరావృతం అంటే మళ్ళీ చేయడం, పోస్టల్ లేదా వ్యక్తిగత సర్వే అంటే పోస్ట్ ద్వారా ఏమన్నా మనం సేకరిస్తున్నామా ఆన్సర్స్ అంటే డీటెయిల్స్, లేదంటే వ్యక్తిగతంగా మనం రైతు దగ్గరికి వెళ్ళి మనం కలెక్ట్ చేస్తున్నామా, లేదంటే బెంచ్ మార్క్ లేదా బేస్ లైన్ సర్వే అంటే ఫీల్డ్ లెవెల్లో మనం చేసే సర్వే అనమాట. వీటన్నింటిలో కంటే మనకి పశుసంవర్ధక శాఖలో సంబంధించినటువంటి బెంచ్ మార్క్ లేదా బేస్ లైన్ సర్వే అనేది చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. సో సర్వే వల్ల ఉపయోగాలు ఏమిటి, ఈ సర్వే వల్ల మనకి ఉపయోగాలు ఏమిటి? సమాచారాన్ని సేకరించడానికి ఆచరణాత్మక మార్గం మాత్రమే. అంటే ఇదొక మార్గం అనమాట. ఏంటి, మనకి కావాల్సినటువంటి డేటాను మనం కలెక్ట్ చేసుకోవడానికి సర్వే రూపంలో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఉన్న సమస్యల గురించి సాధారణీకరణ గీయడం అంటే ఏమిటి, లిమిటెడ్ గా మనం ఆ సమస్య గురించి తెలుసుకోవడం, క్షుణ్ణంగా తెలుసుకోవడం అంటే ఒక లిమిటెడ్ సమస్య తీసుకొని క్షుణ్ణంగా డెప్త్ గా దాన్ని తెలుసుకోవడం, కొత్త సమస్యను తెలుసుకోవడానికి సహాయపడడము. ఇటువంటి పరిస్థితుల్లో వేరే వేరే ఏమైనా దాంతోపాటు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కూడా మనం తెలుసుకోవచ్చు. పునరావృత్తి పనితీరు మెరుగుపరచడానికి ప్రణాళికను రూపొందించడానికి సహాయం చేస్తుంది. అంతే కదా, మనం సర్వే చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రణాళికలు అనేవి తయారు చేస్తూ ఉంటాం. రైతులతో ప్రత్యక్ష సంబంధం పొందడం, సర్వే వల్ల మేజర్ అడ్వాంటేజ్ మీ లెవెల్లో అయితే గనక ఆహా పరిధిలో గనక మీరు రైతులతో మాట్లాడుతుంటారు, డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఇండైరెక్ట్ గా మనకి రైతుతో మీకు ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట. గ్రాటిట్యూడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. తర్వాత పునరావృత్తి సమస్యలతో పశువులు ఎంతవరకు బాధపడుతున్నాయో తెలుసుకోవడం అంటే తిరిగి పొరలడము అంటే వేరే వేరే సమస్యలు ఈ పశువులకు సంబంధించి ఏవైనా సమస్యలతో బాధపడుతున్నాయా, తద్వారా తగిన పరిష్కారంతో మనం సర్వే ద్వారా ఒక పరిష్కారాన్ని కూడా సూచించవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా సర్వే యొక్క ఉపయోగాలు. సో మనం చూస్తూ మన ప్రస్తుతం మన డిపార్ట్మెంట్ లో అయితే కనుక మనం ఇంటిగ్రేటెడ్ శాంపుల్ సర్వే అనేది మనం చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా. ఇంటిగ్రేటెడ్ శాంపుల్ సర్వే పథకం ప్రధాన పశువుల ఉత్పత్తుల అంచనా కోసం కేంద్ర ప్రాయోజిత పథకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1976-77 నుంచి నిర్వహించబడుతోంది అన్నమాట. దీని ద్వారా ఏమిటి, పశువుల ఉత్పత్తులు అనగానే మీకు ఇక్కడ తెలియాలి ఏమేంటి ఉంటాయి మనకు ఉత్పత్తులు తెలిసినవే మీకు అందరికీ కూడా. పాలు, గుడ్డు, ఉన్ని, మాంసము అంటే ఈ నాలుగిటిని మనం ఏం చేస్తుంటాము, పశువుల యొక్క ఉత్పత్తులుగా పరిగణిస్తూ ఉంటాం అనమాట. వీటి గురించి అధ్యయనం చేయడానికి ఈ శాంపిల్ సర్వే అనేది మనం 1976 నుండే చేస్తున్నాం. తర్వాత ఏమైంది, 1978-79 నుండి కేంద్ర సహాయం నిలిచిపోవడంతో ఈ పథకాన్ని రాష్ట్ర పథకంగా మనం కొనసాగిస్తున్నాం అనమాట. తిరిగి మళ్ళీ ఏమైంది, 1986-87 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించడం ద్వారా కేంద్ర సహాయం కూడా అందడంతో ఈ పథకం మరింత బలం చేకూరిందనమాట. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాం. సర్వే అనేది ఎందుకు చేస్తున్నాము, ఫీల్డ్ లెవెల్లో మనకు కావాల్సినటువంటి డేటా ఏమిటి, ఆ డేటా వల్ల మనకు ఎటువంటి స్కీమ్స్ లేదంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ మనం చేయవచ్చు, ఇటువంటి అన్ని ఉన్నాయి కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ శాంపుల్ సర్వే అనేది మనం చేపడుతూ ఉంటాం. పశువుల ఉత్పత్తి మరియు ఉత్పాదకత అంటే ప్రొడక్ట్స్, లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ అంటుంటాం. ప్రొడక్ట్స్ అంటే ఏమిటి, ఇప్పుడు మిల్క్, మీట్, ఎగ్స్ మరియు ఊలు ఉన్నట్లయితే ఊలు కూడా వస్తుంది. ముఖ్యంగా మనం రాష్ట్రంలో చెప్పుకున్నట్లయితే పాలు, గుడ్డు, మాంసం చెప్పుకోవచ్చు. సో వీటి యొక్క ఉత్పాదకత మానవ జనాభా యొక్క పోషకాహార అవసరాన్ని తీర్చవలసినటువంటి సందర్భంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంటే ఏమిటి, ఈ పాలు, గుడ్లు, మాంసం వల్ల ఏమవుతుంది, హ్యూమన్ పాపులేషన్ కి మనం న్యూట్రిషన్ ని అందజేస్తున్నాం. దీని ద్వారా ఏం చేస్తున్నాం, మనము హ్యూమన్ పాపులేషన్ కి కావాల్సినటువంటి పోషకాహారాల్ని అందిస్తున్నాం. అంతే, ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది, మనిషికి ఉపయోగపడుతుంది అన్నట్లయితే ఖచ్చితంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్లే కదా ఈ పాలు, గుడ్లు వల్ల. సో అందుకనే ఈ శాంపిల్ సర్వే అనేది రెగ్యులర్ గా మనం చేపడుతూ ఉంటాం. పశువుల ఉత్పత్తుల ప్రణాళిక మరియు మార్కెటింగ్ ప్రయోజనం కోసం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నందున ప్రధాన ఆర్థిక సూచికల్లో ఒకటిగా
పరిగణించబడుతుంది. అంటే ఏమిటి, గవర్నమెంట్ చేసేటువంటి ఆర్థిక సూచికలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఈ సర్వే అనేది ఒక భాగంగా అయిపోయిందన్నమాట. ఈ సర్వేను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మనం కొనసాగించడం అవసరము. సో సర్వే యొక్క లక్ష్యం ఏమిటి? స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్ టెక్నిక్ తో ఈ నమూనా సర్వే నిర్వహించడం మరియు ప్రధాన పశువుల ఉత్పత్తులు అంటే పాలు, గుడ్డు, ఉన్ని మరియు మాంసం యొక్క సీజనల్ వారీగా ఈ ఉత్పత్తుల్ని అంచనా వేయడము మరియు ప్రభుత్వం ఆదేశించిన పద్ధతి ప్రకారము పశు పోషణ మరియు ఉత్పత్తి పద్ధతులను అధ్యయనం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. అంటే ఏమిటి? ఇండికేటర్స్ ఏవేంటివి? మిల్క్, మీట్, ఎగ్స్, వీటిని లెక్కించడం, అదేవిధంగా ప్రభుత్వానికి ఈ వివరాలన్నీ అందించడం, తద్వారా వాటికి కావాల్సినటువంటి పోషణ, ఉత్పత్తి పద్ధతులు, ఇంకా ఏమన్నా మెరుగైన పద్ధతుల్ని అధ్యయనం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మనకి వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల వారీగా ఉత్పత్తిని పెంచడానికి, అదేవిధంగా ప్రధాన పశువుల ఉత్పత్తులను అంచనాలను దేశవ్యాప్తంగా పొందడం ద్వారా సులభతరం చేసింది. అంటే ఏమిటి? నేషనల్ వైడ్ గా కూడా మనకి ఈ శాంప్లింగ్ సర్వే అనేది చేపడుతున్నారు కాబట్టి ఇంకా మనకి డేటా అనేది బాగా ఉంటుందన్నమాట. ఓకే, కవరేజ్ ప్రాంతం అంటే ఎక్కడ చేస్తాము, ఎప్పుడు చేస్తాము అనేది చూద్దాము. ఈ సర్వే పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నిర్వహించబడుతుంది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విలేజెస్ కానివ్వండి, అదేవిధంగా అర్బన్ ఏరియాస్ లో కూడా మనం ఈ సర్వేని చేపడుతున్నాం. పశు సంపద ఉత్పత్తిలో కాలానుగుణ హెచ్చుతగ్గులను అధ్యయనం చేయడానికి, అంటే ఒక 1 year లో పెరిగాయా తగ్గాయా, లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే హెచ్చుతగ్గులు ఉన్నాయా, వాటి అంచనాలకి 1 సంవత్సరంలో చేయవలసిన సర్వేను 3 సీజన్లుగా మనం విభజిస్తున్నాం. అంటే ఏమిటి? 3 seasons లో మనం చేస్తున్నాం. ప్రతి సీజన్ ని మనం ఇక్కడ రౌండ్ అని పరిగణిస్తూ ఉంటాం. అంటే ఏమిటి? ఫస్ట్ సీజన్ ఏంటి? వేసవికాలం. వేసవికాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మనము మార్చి నెల నుంచి జూన్ వరకు ఈ 122 రోజుల్ని కూడా మనం ఒక సీజన్ గా లెక్క పెట్టుకుని, తర్వాత వచ్చేటువంటి వర్షాకాలాన్ని జూలై నుండి అక్టోబర్, అదేవిధంగా వింటర్ సీజన్ లో నవంబర్ నుండి ఫిబ్రవరి 29 లేదా 28 వరకు మనకి ఈ సీజన్స్ ప్రకారం మనం ఈ సర్వేని చేపడుతూ ఉంటాం అన్నమాట. మెథడాలజీ అంటే ఏంటి? ఎలా చేస్తారు అనేది 3 దశలుగా స్థిరీకరించిన యాదృచ్ఛిక నమూనా రూపకల్పన అవలంబించడం. అంటే ఏమిటి? ఒక స్టాండర్డ్ గా ఉంటుందన్నమాట. అంటే ఏంటి? క్వశ్చన్స్ అన్ని కూడా స్టాండర్డ్ గా మనకి ఉంటాయి. అటువంటి దాన్ని మనం ఫాలో అవ్వడం. అదేవిధంగా ప్రాథమిక దశ అనగా గ్రామం బ్లాక్ తీసుకుంటాము. అదేవిధంగా ద్వితీయ దశలో మనం చూసుకున్నట్లయితే బ్లాక్ యొక్క యూనిట్ మనం తీసుకుని లెక్క పెట్టడం జరుగుతుంది. సో మనకి ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 13 జిల్లాలు కలిగి ఉంటుంది కాబట్టి ఈ 13 జిల్లాల్ని ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క స్ట్రాటాగా తీసుకుని పరిగణించబడి దాంట్లో మనం బ్లాక్లు, అదేవిధంగా యూనిట్ల భారీగా మనం ఈ సర్వేని అనేది చేపడుతూ ఉంటాం. సో దీన్ని లార్జ్ శాంపుల్ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో, అంటే టోటల్ గా ఈ ఏపీ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజెస్ లో చూసుకున్నట్లయితే 15% అంటే ఏంటి? 15% గ్రామాల నుండి, అదే విధంగా ఏమేమి సేకరించాలి? ఈ 15% గ్రామాల నుండి పశువులు మరియు పౌల్ట్రీ సమాచారం సేకరించబడుతుంది అన్నమాట. వాటిని యాదృచ్ఛికంగా ఎన్నుకోవడం అంటే ఏంటి? లాటరీ పద్ధతిలోనో, ఆ తర్వాత వేరే ఇంకేదన్నా దానికి కూడా మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ విలేజ్ చేస్తే నెక్స్ట్ సీజన్ లో ఫలానా విలేజ్ చేసుకోవాలి. అలాగా యాదృచ్ఛికంగా లాటరీగా కానివ్వండి, ఎన్నుకోవడం యాదృచ్ఛికంగా చేసుకుని మనం తయారు చేసుకో ఆ విలేజెస్ అన్నిటివి తీసుకోవాలన్నమాట. సంవత్సరంలోని 3 సీజన్లో సమానంగా పంపిణీ చేయడం ద్వారా మరియు ప్రతి జిల్లాకు ప్రపోర్షనేట్ గా, అంటే ఏంటి? ఈ జిల్లాలో ఇన్ని, పలానా జిల్లాలో ఇన్ని, అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కవర్ అవ్వాలి కాబట్టి ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాలను ఎన్నుకొని ఈ సర్వే అనేది మనం చేపడుతూ ఉంటాం. సో ఏం కలెక్ట్ చేస్తాం ఈ సర్వేలో? మనం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది పాలు, గుడ్లు, మాంసం, ఈ మూడిటి యొక్క డీటెయిల్స్ మనం కనుక్కోవాలి. రైతుల దగ్గర నుంచి సేకరించాలి. అదే విధంగా వాళ్ళు పెట్టేటువంటి
ఫీడింగ్ ఎలా ఉంది, ప్లస్ వాటికి ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లో మనకి ప్రాబ్లమ్స్ ఏంటో మనకి నోట్ చేసుకుంటూ ఉంటాం. సో దీన్ని లార్జ్ శాంపిల్ సర్వే అని కూడా అంటూ ఉంటాం. ఈ ఎంచుకున్నటువంటి గ్రామాల దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ సిబ్బంది, అంటే మన ఏహెచ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పూర్తి సర్వేని చేపడతారనమాట. తర్వాత ఏంటి, ప్రధాన పశువుల ఉత్పత్తుల దిగుబడిపై సమాచారాన్ని కూడా నమోదు చేస్తారు. అంటే ఏంటి, మిల్క్, మీట్, ఎగ్స్, ఈ మూడింటి గురించి కూడా మనకి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాం. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఒక పెద్ద నమూనా సర్వే తర్వాత ప్రతి స్ట్రాటాను, అంటే ఒక జిల్లా నుండి కొత్తగా ఎంపిక చేయబడినటువంటి 12 గ్రామాల ఉప నమూనా, అంటే సబ్ శాంపుల్ అనమాట. ఆ శాంపుల్ కాకుండా 15% కాకుండా మళ్ళీ ప్రతి జిల్లాలో 12 గ్రామాలు మనకి సెలెక్ట్ చేసుకుని అక్కడ మళ్ళీ ఉప నమూనా తయారు చేసుకుని అక్కడ కూడా సర్వే చేపడుతూ ఉంటాం. పశువుల ఉత్పత్తుల సర్వే చేపట్టినప్పుడు ఇంటిగ్రేటెడ్ శాంపుల్ సర్వే పథకం కింద జిల్లాలో పనిచేస్తున్నటువంటి 2 ఎన్యూమరేటర్లకి ఒక్కొక్కరికి 6 గ్రామాల చొప్పున సర్వే చేయడానికి ఇస్తూ ఉంటారన్నమాట. అంటే జిల్లాకు 2 ఉంటారు. సమగ్ర నమూనా సర్వే పూర్తి గణన ప్రతి సీజన్ యొక్క 1వ నెలలో ఎన్యూమరేటర్లు పూర్తి గణన పనిచేస్తారనమాట. ఎంచుకున్నటువంటి పశువుల యొక్క వివరణాత్మక అధ్యయనం, అంటే మొత్తం ఆ గ్రామంలో మొత్తం వివరాలన్నీ, యానిమల్స్ కి సంబంధించి అన్ని వివరాలు కూడా సేకరించాలి. సీజన్ యొక్క 4 నెలల్లో ఈ సంవత్సరం యొక్క 3 సీజన్లో మనం ఈ వివరణాత్మక అధ్యయనం అనేది చేపడుతూ ఉంటాం. సేకరించిన డేటా రకం ఎంచుకున్న ప్రతి గ్రామాల నుండి మరియు ఎంచుకున్న గృహాల నుండి సేకరించిన సమగ్ర డేటాను, సమాచారాన్ని మనం కలిగి ఉండాలి. సో పాల ఉత్పత్తికి సంబంధించి ఏ సమాచారాన్ని మనం సేకరించాలి. ఇప్పుడు మీరు కూడా గ్రామాల్లో వెళ్తూ ఉంటారు, రైతుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. ఆల్రెడీ మీరు అందరూ కూడా రైతులతో ఒక మంచి ర్యాపో అనేది ఉంటుంది మీకు. అంటే పాల ఉత్పత్తికి సంబంధించిన ఏ క్వశ్చన్లు, ఎటువంటి సమాచారం మనం సేకరించాలనే దాని గురించి చూద్దాం. జాతి వారీగా పోషించబడేటువంటి పశువుల సంఖ్య, అంటే ఇప్పుడు ఆవుల్లో తీసుకున్నాం అనుకోండి, ఒంగోలు ఎన్ని ఉన్నాయి, క్రాస్ బ్రెడ్ ఎన్ని ఉన్నాయి, క్రాస్ బ్రెడ్ లో కూడా మళ్ళీ క్రాస్ బ్రెడ్ జెర్సీ ఎన్ని ఉన్నాయి, క్రాస్ బ్రెడ్ హెచ్ఎఫ్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా గిర్రె ఉంటే ఎన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి ఒక్కొక్క చోట, కొన్ని గ్రామాల్లో. అందులో ఒక్కొక్కసారి అన్ని కూడా గిర్రె యానిమల్స్ ఉంటాయి, లేదంటే ఒంగోలు యానిమల్స్ ఉంటాయి, లేదంటే ముర్రా గేదెలు ఉంటాయి. సో జాతి వారీగా ప్రతి బ్రీడ్కి మనకి ఎన్ని ఉన్నాయి అనేది మన దగ్గర సమాచారం ఉండాలి. ఖచ్చితంగా మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఈ సమాచారం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు లేకపోయినా కూడా రేపు మీరు అక్కడ గ్రామం గురించి పూర్తి అవగాహనతో మీరు ఉండాలన్నమాట. ఉదయం మరియు సాయంత్రం సందర్శించిన రోజున ఎంచుకున్న పశువుల పాల దిగుబడి, అంటే పాల దిగుబడి కూడా మనం లెక్కించాల్సి వస్తుంది అనమాట అప్పుడప్పుడు. అంటే సర్వే చేస్తున్నప్పుడు ఏం చేయాలి, మిల్క్ ప్రొడక్షన్ కూడా కావాలి మనకి. మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ప్రొడక్టివిటీ కావాలి. మిల్క్ ప్రొడక్షన్ ఎప్పుడు వస్తుంది, మొత్తం అంతా కలిపేస్తే వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్నప్పుడు మనకి ఉదయం సాయంత్రం రెండు సార్లు కూడా మనం ఎంచుకున్నటువంటి పశువుల్ని పాల దిగుబడి అనేది చూసుకోవాలి. అదేవిధంగా సందర్శించిన రోజున పశువులకు ఇచ్చేటువంటి ఆహారం, మీరు వెళ్ళిన రోజున ఎటువంటి మేత పశువులకి ఇస్తున్నాడో అది కూడా మనం నోట్ చేసుకోవాలి. పశువుల వివరాలు, జాతి, పాలిచ్చే పశువుల సంఖ్య, అంటే మళ్ళీ ఇందులో మనకందరికీ తెలుసు బ్రీడబుల్ పాపులేషన్ తక్కువ ఉంటుంది కదా. మామూలు పాపులేషన్ తో పోలిస్తే పాలిచ్చే పశువుల సంఖ్య తక్కువగా ఉంటుంది. మొత్తం పాపులేషన్ వేరు, పాలిచ్చే పశువుల సంఖ్య వేరుగా మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మునుపటి సందర్శన రోజున పాల ఉత్పత్తుల ఉత్పత్తి, వినియోగం మరియు మార్కెటింగ్, అంటే ఏమిటి, ఇంతకు ముందు వచ్చినటువంటి ఉత్పత్తులు పాలు ఏ విధంగా ఆయన వినియోగిస్తున్నాడు, అంటే ఇళ్లకు పోస్తున్నాడా, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి సిటీల్లో కానీ అర్బన్ ఏరియాస్ లో కానీ అమ్ముకుంటున్నాడా, లేదంటే వాల్యూ అడిషన్ ఏమన్నా చేస్తున్నాడా, పాలతో నెయ్యి తయారు చేయడం కానీ ఇంకేదైనా కుటీర పరిశ్రమగా ఏర్పడి
ఏమన్నా తయారు చేస్తున్నాడా, ఇటువంటి మార్కెటింగ్. తర్వాత మార్కెటింగ్ ఎలా చేస్తున్నాడు, ఇటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. తర్వాత మునుపటి సందర్శన రోజున పేడ, అంటే పేడ అంటే ఇప్పుడు పేడ కూడా మనం చూడవచ్చు. అంటే ఏంటంటే కొన్ని వినియోగిస్తున్నాం కదా, పేడను కూడా మనం బయోగ్యాస్ చేయొచ్చు, లేదంటే ఆవు పేడతో మనం చేయొచ్చు. సో అటువంటివి కూడా మనం ఉన్నట్లయితే మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా మీ దగ్గర ఉండాల్సింది పాపులేషన్ ఆఫ్ ద విలేజ్, ఎన్ని సంఖ్యలో ఎన్ని పశువులు ఉన్నాయి, జాతుల వారీగా మనకి ఉండాలి. అదే విధంగా బ్రీడబుల్ పాపులేషన్ ఎంత ఉంది. బ్రీడబుల్ పాపులేషన్ అంటే ఎంత ఎంత శాతము పాలిస్తున్నాయి, ఆ పాలిచ్చే వాటిల్లో మిల్చ్ యానిమల్స్ అనుకుంటాం. ఆ మిల్చ్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ పాపులేషన్ లో మనకి మిల్చ్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయో మనకి తెలియాలి. అదేవిధంగా పాల మార్కెటింగ్ అంటే ఏం చేస్తున్నాడు, ఎలా మనకి ఆ రైతు అనేది ఆదాయం పొందుతున్నాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత పౌల్ట్రీకి సంబంధించినటువంటి సేకరించాల్సినటువంటి సమాచారం. సందర్శించిన రోజున గత 24 గంటల్లో గుడ్ల ఉత్పత్తి, అంతే కదా. ఇప్పుడు మనం లేయర్లు ఉన్నాయనుకోండి, గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నట్లయితే 24 గంటల్లో, గడిచిన 24 గంటల్లో ఎన్ని గుడ్లు పెట్టింది, అయితే లేదంటే ఎన్ని కొనుగోలు ఉన్నాయి, అమ్మకం ఎన్ని ఉన్నాయి, లేదంటే పొదిగినవి ఎన్ని, ఎలా వినియోగిస్తున్నాడు రైతు, ఇటువంటివన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. తర్వాత అదే విధంగా అక్కడ మనం పశువులకు మేత పెడుతున్నాం కదా, ఆ మేత ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కూడా కోళ్లకు పెట్టేటువంటి మేత, అదే విధంగా మార్కెటింగ్, ఎక్కడ ఇతను మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, ఇది కూడా తెలియాలి. పౌల్ట్రీ జాతి వివరాలు, ఏ జాతి ఉంది అనేది కూడా, ఏ జాతి, వాటి యొక్క సంఖ్య, ఈ వివరాలన్నీ కూడా పౌల్ట్రీకి సంబంధించి మనం నోట్ చేసుకోవాలి. అదేవిధంగా మాంస ఉత్పత్తి సమాచారం, గుర్తించబడినటువంటి కబేళాను వధించినటువంటి పశువుల జాతుల వారీగా తెలుసుకోవాలి. అంటే కబేళాలు, ఇందులో మనకి షీప్ అండ్ గోట్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి షీప్ అండ్ గోట్ లో స్లాటర్ హౌస్ ని బట్టి ఎన్ని ఉన్నాయి అనేది నోట్ చేసుకోవాలి. పూర్తిగా వధించిన పశువుల వివరాలు, మొత్తం మాంసం ఉత్పత్తి ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. వివిధ జాతుల నుండి పొందినటువంటి మాంసం సగటు దిగుబడి, అంటే నెల్లూరు ఉంటాయి కొన్ని చోట్ల, లేదంటే డక్కని ఉంటాయి. ఈ రెండింటికి ఎంత మాంసం దిగుబడి వస్తుంది, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎంత కబేళాకి వెళ్తున్నాయి, ఎంత కోతకి వెళ్తున్నాయి, ఎంత మాంసం దిగుబడి వస్తుంది వీటి వల్ల అనేవి మనం నోట్ చేసుకోవాలి. సందర్శన నెలలో గృహాల ప్రాంగణంలో వధించిన జంతువుల సంఖ్య అంటే ఏమిటి, ఒకవేళ ఇంటి దగ్గరే కనుక స్లాటర్ చేసినట్లయితే అక్కడే అవి కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా కూడా మనం సర్వేలో మరి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. సర్వే అంటే మనం మామూలుగా చేస్తుంటాం, డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంటిగ్రేటెడ్ శాంపుల్ సర్వే సీజన్ వారీగా చేస్తుంటాము. అదే కాకుండా ఇప్పుడు మీరు కూడా ఫీల్డ్ లెవెల్లో ఒక విలేజ్ యూనిట్ గా మనం ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఆ విలేజ్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చే అంశం ఏంటంటే ఇవాళ పాలు, గుడ్లు మరియు మాంసము స్థూల ఉత్పత్తి లెక్కించడం. అంటే ఏంటి, ఈ మూడిటిని కోర్ ఇండికేటర్స్ అంటుంటారు. మామూలుగా మన డిపార్ట్మెంట్ లో కోర్ ఇండికేటర్స్ అంటూ ఉంటారు. ఏంటివి? పాలు, గుడ్లు మరియు మాంసం. వీటి యొక్క స్థూల ఉత్పత్తి, అసలు ప్రొడక్షన్ ఎంత ఉంది, ఈ మూడిటి యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం అనేది చెయ్యాలి. సో వీటిని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కోర్ ఇండికేటర్స్ అంటుంటారు, పాలు, మాంసము మరియు గుడ్డు. సో ఇక్కడ ఏంటంటే మనం అందరం కూడా ఎందుకు పనిచేస్తున్నాము, రైతు యొక్క బాగు కోసమే. మీరు కానీ మేము కానీ ఎవరైనా సరే ఇక్కడ మనం యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో రైతు యొక్క బాగు కోసం మనం పనిచేస్తున్నాం. సో అటువంటప్పుడు ఎలాగ మనం బాగా చేస్తున్నామని ఎలా తెలుస్తుంది? సో మనం బాగా పనిచేస్తున్నాము, బాగా వాళ్ళకి అన్ని అందుతున్నాయి మన నుంచి, గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఏదైనా సరే రైతుకు బాగా అందుతున్నాయి అని మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే ఈ కోర్ ఇండికేటర్స్ అనేవి బాగున్నాయో అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఆ గ్రామంలో రైతులు బాగున్నారు, సో వాళ్ళ లివింగ్ స్టైల్ అనేది బాగుంది అని మనం తెలుసుకోవచ్చు. క్షేత్రస్థాయి అధికారులు తమ అధికార పరిధిలో త్రైమాసికం వారీగా పాలు, మాంసము, గుడ్డు అనేవి లెక్కిస్తూ ఉంటారు. అంటే 3 months ఒకసారి మనం ఈ కోర్ ఇండికేటర్స్ అనేవి
లెక్క పెట్టి పైకి గవర్నమెంట్కి పంపిస్తూ ఉంటాము. సో ఈ 3 లెక్క పెట్టడం రావాలి మనకి. తెలుసుకోండి అట్లా అంటే డాక్టర్ గారు చేస్తారు ప్లస్ చెప్తారు కూడా మీకు. అంటే మీకు కూడా ఒక అవగాహన ఉండాలి. ఎలా లెక్కిస్తారు? ఈ మిల్క్‌ని ఎలా లెక్కిస్తారు? లేదంటే మాంస ఉత్పత్తిని ఎలా లెక్కిస్తారు? అదే విధంగా గుడ్ల ఉత్పత్తిని ఎలా లెక్కిస్తారు అనేది తెలుసుకొని అవగాహన కలిగి ఉండాలి. పాల ఉత్పత్తిని లెక్కించడానికి మెథడాలజీ. అసలు పాలు సాధారణంగా ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఆవులు, గేదెలు, మేకల నుండి వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో మనం ముఖ్యంగా ఆవులు, గేదెలు ఉత్పత్తి చేసేటువంటి పాలను మాత్రమే లెక్కిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పాలు నాటు ఆవులు, స్వచ్ఛమైన స్వదేశీ ఆవులు, క్రాస్ బ్రెడ్ ఆవులు, నాటు గేదెలు, గ్రేడెడ్ ముర్రా గేదెలు, స్వచ్ఛమైన ముర్రా గేదెలు, జఫ్రాబాదీ గేదెలు ఇటువంటి పశువుల చేత మనకి లభిస్తూ ఉంటాయి పాలనేవి. సో పశువులు ప్రతి జాతికి దాని సొంత ఉత్పత్తి స్థాయి ఉంటుంది. అంతే కదా! నాటు ఆవులు అనుకోండి 3 లీటర్లు ఇచ్చినా చాలా ఎక్కువ. 3 లీటర్లు ఇస్తున్నాయంటే చాలా ఎక్కువ. క్రాస్ బ్రెడ్ అయితే 15 వరకు ఇవ్వాలి. ముర్రా అయితే 15-20 అలాగా ఈ జాతిని బట్టి వాటి యొక్క స్థాయి అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితమైన ఉత్పత్తి గణాంకాలను చేరుకోవడానికి వివిధ గ్రామాల్లో, వివిధ సీజన్లలో మరియు ఉత్పత్తి పద్ధతుల కింద ప్రతి జాతి యొక్క పశువుల ఉత్పత్తి స్థాయికి కలిగి ఉండాలన్నమాట. అంటే ఏంటి? అంటే లెక్కించేటప్పుడు కూడా మనం ఒక ప్రామాణికం తీసుకోవాలి. నాటు ఆవులు ఇన్నుంటే ఇంత మనం తీసుకోవాలి. దాని యొక్క ప్రొడక్షన్. నెక్స్ట్ దాంట్లో చూద్దాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు పాల ఉత్పత్తిని లెక్కించడానికి ప్రతి క్షేత్ర సంస్థ ప్రతి త్రైమాసికంలో తన పరిధిలోని అన్ని గ్రామాలను కవర్ చేయాలి. సో ప్రతి గ్రామంలో మనం ఈ కోర్ ఇండికేటర్స్ ని క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక సంస్థ క్రింద 6 గ్రామాలు ఉన్నట్లయితే ప్రతి నెల 2 గ్రామాలను సర్వే చేయవలసి ఉంటుంది. అంటే అన్ని గ్రామాలు త్రైమాసికంలో పూర్తి చేయాలన్నమాట. అంటే 3 నెలలు. ఈ 3 నెలల కాలంలో మీ పరిధిలో ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని విలేజెస్ కవర్ చేయాలి. ప్రతి గ్రామంలో గృహాల సంఖ్య ఆధారంగా 10 నుండి 20 గృహాల్ని అధ్యయనం చేయవచ్చు మనం. గృహాలను ఎన్నుకునేటప్పుడు పాల ఉత్పత్తి చేసే పశువులు మరియు రైతుల యొక్క అన్ని తరగతులను పరిగణనలోకి తీసుకోవాలి. అంటే కేవలం ఒక వర్గం వాళ్ళకే కాకుండా అన్ని రకాల రైతుల్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ డేటా అనేది సేకరించాలన్నమాట. గణన ఆధారంగా ప్రతి తరగతి పశువులకి సగటు దిగుబడి చేరుకోవాలి. అంటే ఏంటి? మనం నెక్స్ట్ ఇందులో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్ టేబుల్కి వస్తే అప్పుడు మొత్తం పాడి పశువులు ఎంతో వస్తుంది అనమాట. ఆ గ్రామంలో మొత్తం పాడి పశువులు ఎన్ని ఉన్నాయో చూసుకున్నట్లయితే అప్పుడు దాన్ని బట్టి మనం లెక్క పెట్టచ్చు. నిర్దిష్ట తరగతి యొక్క సగటు దిగుబడిని ఆ తరగతి పశువుల్లో పాలల్లో ఉన్నటువంటి పశువుల సంఖ్యతో గుణించడం వల్ల ఆ తరగతి పాల ఉత్పత్తి వస్తుంది. సో వివిధ వర్గాల పశువుల ఉత్పత్తి చేసే మొత్తం పాలు గ్రామంలోని మొత్తం పాల ఉత్పత్తితో సమానం అవుతుంది అనమాట. అంటే ఎలాగా? ఇప్పుడు చూడండి ఇక్కడ టేబుల్లో చూస్తే మీకు అర్థం అవుతుంది. అదే నేను ఇక్కడ అంతా చెప్పిందే ఈ టేబుల్లో ఉందన్నమాట. అంటే ఏమిటి? ఎండి కౌసు వాటి యొక్క పాల దిగుబడి మనం 1.5 లీటర్గా తీసుకుంటున్నాం. సో అటువంటి ఎండి కౌస్ ఎన్ని ఉన్నాయి? 60 ఉన్నాయి మీ గ్రామంలో. ఈ పాపులేషన్ ముందే మీ దగ్గర ఉంటుందన్నమాట. ఈ 60 నాటు ఆవుల నుండి 1.5 లీటర్ చొప్పున మీకు మొత్తం ఒక రోజుకి మొత్తం పాల దిగుబడి అంటే ఏమిటి? ఒక రోజులో ఎంత వస్తుంది? 90 లీటర్లు వస్తుంది అనమాట. అంతే కదా? ఇవి మొత్తం పశువులు. ఇవి సగటున ఇచ్చేటువంటి పాల ఉత్పత్తి అనమాట. ఒక రోజుకి 90 లీటర్లు వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం మనము ఉదాహరణకి. సో 90 లీటర్లు అనేది ఈ నాటు ఆవుల నుండి వస్తుంది. అదే విధంగా క్రాస్ బ్రెడ్ కౌస్ తీసుకున్నట్లయితే 8 లీటర్లు సగటు వాటి యొక్క పాల ఉత్పత్తిగా తీసుకోవచ్చు. సో అటువంటివి మీ ఊర్లో ఒక 10 ఉన్నాయి అనుకుందాం. సో మొత్తం కలిపి ఎంత అవుతుంది? ఎన్ని లీటర్లు అవుతాయి? క్రాస్ బ్రెడ్ నుంచి వచ్చే పాలు 80 లీటర్ల వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎండి బఫెలో నాటు గేదెలు తీసుకున్నట్లయితే వీటి యొక్క ప్రొడక్షన్ ని మనం 3గా తీసుకుంటాం. అటువంటి పశువులు మీ గ్రామంలో 40 ఉన్నాయి అనుకుంటే మొత్తం పాల ఉత్పత్తి ఎంత అవుతుంది? 120 లీటర్లు అవుతుంది.
అదేవిధంగా గ్రేడెడ్ ముర్రా తీసుకున్నట్లయితే 7 లీటర్స్ అనేవి మనం స్టాండర్డ్ గా తీసుకుంటాము. సో అటువంటి పశువులు 10 గనక ఉన్నట్లయితే మొత్తం పాల ఉత్పత్తి 70 అవుతుంది. సో ఒక రోజుకి మీ గ్రామంలో ఇంత పాల ఉత్పత్తి జరుగుతుంది. 90 + 80 + 120 + 70 ఎంతైంది? 360 లీటర్ల పాల ఉత్పత్తి మీ గ్రామం నుండి వస్తుంది అని అర్థం. సో ఇది మనం ఉదాహరణగా తీసుకున్నాము. ఈ ఎన్డి కౌస్ 1.5, క్రాస్ బ్రెడ్ కౌస్ 8 అది స్టాండర్డ్ గా మనం తీసుకుంటున్నాం ఇప్పుడు వరకు. కాకపోతే ఎక్కడన్నా మరీ ఎక్కువగా ఉంటుంది ప్రొడక్షన్ మా గ్రామంలో ఇంత కాదు అనుకున్నట్లయితే మీరు దాన్ని బట్టి మార్చుకోవచ్చు. సో త్రైమాసిక ఉత్పత్తి రావాలంటే ఆ త్రైమాసికంలో ఉన్న రోజుల సంఖ్యతో గుణించాలి. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఒక రోజుకి వచ్చింది. మనకి ఎంతకు కావాలి? 3 నెలలకి కావాలి. ఈ కోర్ ఇండికేటర్స్ ఎప్పుడు కూడా మనం 3 నెలలకి ఇస్తుంటామని చెప్తున్నాం మనం. సో ఆ 3 నెలలకి మనం అచ్చవేయాలి. అచ్చవేస్తే మనకి వస్తుందన్నమాట. సో చూడండి, Q1లో ఎన్ని రోజులున్నాయి? 91 రోజులున్నాయి. Q2లో 92 రోజులున్నాయి. Q3లో 92 అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలాగని 4 క్వార్టర్స్ గా విభజిస్తాం. Q1, Q2, Q3, Q4. 91, 92, 92, 90 రోజులు. సో లీప్ ఇయర్ లో తీసుకున్నట్లయితే Q4లో మనకి 91 రోజులు ఉంటాయన్నమాట. సో ఈ రోజులతో మనకు లెక్కించినట్లయితే మనకి పాల ఉత్పత్తి 3 నెలలకి వస్తుంది. అంతే కదా? ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఒక రోజుకి 360 లీటర్ల పాల ఉత్పత్తి వచ్చింది. సో మొదటి త్రైమాసికంలో ఎంత అవుతుంది? ఇంటూ 91 చేయాలి. మొదటి త్రైమాసికంలో ఎన్ని రోజులు ఉన్నాయి? 91 రోజులు ఉన్నాయి. సో 360 ఇంటూ 91 రోజులు చేసినట్లయితే మీకు 32,760 లీటర్ల పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఎన్ని నెలలకి? 3 నెలలకి. ఎక్కడి నుండి? మీ గ్రామం నుండి ఉన్నటువంటి మొత్తం అన్ని పశువుల నుంచి కూడా వచ్చేటువంటి పాల ఉత్పత్తి అన్నమాట. పాల యొక్క స్పెసిఫిక్ గ్రావిటీతో గనక ఈ లీటర్లను గనక మనం అచ్చవేసినట్లయితే కేజీల్లో వస్తుంది. సో మనం ఎప్పుడు కూడా కేజీల్లో చెప్తాం. డేటాను పంపించేటప్పుడు మిల్క్ ని కేజీల్లో వేస్తుంటాం. మరి కేజీలు ఎలా వస్తాయండి? లీటర్లని స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మిల్క్ చేత గుణించాలి. అప్పుడు మనకి కేజీల్లో అనేది వస్తుంది అన్నమాట. త్రైమాసిక పాల ఉత్పత్తిని లెక్కించడానికి పై పట్టిక ఒక ఉదాహరణగా మీకు చెప్పబడింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పేర్కొన్న దిగుబడి అంటే మనం ఇందాక అనుకున్నాం కదా 1.5, 8, 3 ఇవి అంటే స్టాండర్డ్ గా తీసుకుంటున్నాము ప్రస్తుతము మన ఆంధ్ర రాష్ట్రంలో. ఒకవేళ మీరు గనక పర్టికులర్ గ్రామంలో వైరుగా ఉన్నట్లయితే అప్పుడు భిన్నంగా ఉండవచ్చు. అది పాల ఉత్పత్తి. పాల ఉత్పత్తిని లెక్కించాం మనం ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మాంసం ఉత్పత్తిని ఎలా లెక్కించాలి? సో మనకి మాంసం అనేది ముఖ్యంగా ఎక్కడి నుంచి వస్తుంది? గొర్రెలు మరియు మేకలు, చిన్న జీవాల నుంచి వస్తుంది, పందుల నుంచి వస్తుంది. అదేవిధంగా పశువులు, పెద్ద పశువులు, కౌస్ గాని, బఫెలోస్ గాని, కౌస్ అనేవి రాకపోయినా బఫెలోస్ నుంచి కూడా మనకి మాంసం అనేది ఉత్పత్తి అవుతుంటుంది. అదేవిధంగా కోళ్ళు. ఈ 4 నుంచి మనకి మాంసం అనేది ఉత్పత్తి అవుతుంటుంది అన్నమాట. గొర్రెలు మరియు మేకల నుండి మాంసం ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎలా లెక్క పెట్టాలో మనం చూద్దాం. సో గొర్రెల మాంసాన్ని మటన్ అంటాం. అదేవిధంగా మేక మాంసాన్ని మనం చివాన్ అంటుంటాం. మీకు ముందే తెలిసింది, గొర్రె మాంసంని మటన్ అంటుంటాము, మేక మాంసంని చివాన్ అంటాం. అది రాష్ట్రంలో తినే అతి ముఖ్యమైనటువంటి మాంసాల్లో ఇదొకటి. ఎందుకంటే దీనికి మతపరమైనటువంటి నిషేధం ఏది లేదు. అంటే వీళ్ళు తినకూడదు, వాళ్ళు తినకూడదు అనేటువంటి నిషేధం లేదు కాబట్టి ఈ మటను, చివాన్ అనేవి ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లోని జనాలందరూ కూడా. సో సాధారణంగా మనం తీసుకున్నట్లయితే ఒక గొర్రెల గుంపులో మనం చూసుకున్నట్లయితే సాధారణంగా 30% పిల్లలు, 5% పొట్టేళ్లు మరియు మిగిలినవి 65% గొర్రెలు ఉంటాయి అన్నమాట. ఒక మందలో తీసుకుంటే సుమారుగా ఇలా ఉంటుంది. ఆ మందలో అంటే 30% పిల్లలు ఉంటాయి, 5% ఏమో పెద్ద పొట్టేళ్లు ఉంటాయి, 65% మిగిలినవి ఆడగొర్రెలు ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనం తీసుకున్నట్లయితే ల్యాంబింగ్ రేట్ అంట.
ల్యాంబింగ్ రేట్ అంటే ఏంటి? పిల్లలు పుట్టేటువంటి రేట్ అన్నమాట. ఆ పిల్లలు పుట్టే రేట్ ఎంత తీసుకుంటాము? 90% తీసుకుంటాం. 90% ఈ ల్యాంబింగ్ రేట్‌ని మనం గనక తీసుకున్నట్లయితే 100 గొర్రెలు ఉన్నట్లయితే సంవత్సరంలో ఈనిన మొత్తం గొర్రెల సంఖ్య ఎంత అవుతుంది? 58 ఉంటుంది. అంటే 100 గొర్రెలు ఉన్నాయి అనుకుందాం. ఒక షెపర్డ్ దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి అనుకుంటే, ఆ 100 గుర్రెల్లోంచి 65 ఈవ్స్ ఉన్నాయి. ఈవ్స్ అంటే ఏంటి? ఆడగొర్రెలు. ఈ ఆడగొర్రెల్లో 90% ల్యాంబింగ్ అయ్యాయన్నమాట. అంటే పిల్లలు పెట్టాయి. అంటే ఎన్ని ఎన్ని పుట్టాయి? 58 పుట్టాయన్నమాట. సో, ఈ 58 కూడా బతకవు కదా! కొన్ని చనిపోతాయి. ఒక 10 గొర్రె పిల్లల్ని మనం మా మోర్టాలిటీ కనంగా తీసివేయొచ్చు. సో, బతికున్నటువంటి 48 గొర్రె పిల్లలు అందులో సగం సగం. అంటే సగం ఆడవి, సగం మగవి అన్న గనక మనం తీసుకున్నట్లయితే అప్పుడు మనకి సాధారణంగా ఏమవుతుంది? ఈ 24 మగ మగ గొర్రెలన్నీ కూడా మనకి స్లాటర్‌కెళ్ళిపోతాయి. మటన్ కోసమే కదా అవి. అన్ని పొట్టేళ్ళు ఎళ్ళిపోతాయి. అదే విధంగా 15% పెద్దవి ఏమన్నా సరిగ్గా లేనివుంటే గమ్మర్లు అంటుంటాం. గమ్మర్స్ అంటుంటాం వాటిని. ముసలివి, పళ్ళు ఇంకా ఏజ్ అయిపోయినవి ఉన్నట్లయితే వాటిల్ని స్లాటర్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి ఇప్పుడు 34, 24 ప్లస్ ఒక 10 గొర్రెలు. 15% అనుకున్నాం గదా! సో, 10 గొర్రెలనమాట. 10 గొర్రెలు ఈ విధంగా ప్రతి సంవత్సరం మనకి 24 మగపిల్లలు మరియు 10 యొక్క గొర్రెలు బతికి వెళ్తూ ఉంటాయన్నమాట. సో, సంవత్సరానికి 34% మనకి స్లాటర్ రేట్‌గా సూచిస్తుంది. ఇది మనం చెప్పిందేం కాదు. ఎఫ్ఏవే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అధ్యయనం చేసి సాధారణంగా మనం ఒక మంద నుంచి ఎంత కోతకు వెళ్తున్నాయి. దాన్నే మనం స్లాటర్ రేట్ అంటాం. ఆ స్లాటర్ రేట్‌ని ఎంత తీసుకోవాలి మనం? 34%గా తీసుకోవాలి. 34% ఎందుకు తీసుకోవాలి అంటే, ఈ పైన మనం చెప్పుకున్న విధంగా 100 గొర్రెల్లో ఈ ఆడవి ఉంటాయి, మగవి ఉంటాయి. ఆడవాటిల్లో గనక 58 ఉన్ పిల్లలు పెట్టినట్లయితే సగం సగం ఆడవి, మగవి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని మనం ఈ స్లాటర్ రేట్ అనేది సూచించారనమాట. అది 34%గా ఉంటుంది. గొర్రెలు, మేకల్లో ఈ స్లాటర్ రేట్ 34%గా మనం తీసుకొనబడుతున్నాం అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే స్లాటర్ రేట్ ఎంతుంటుంది? షీప్ అండ్ గోట్‌లో 34% ఉంటుంది. కొన్ని మేక జాతుల్లో కమల పిల్లలు కూడా అది గొర్రెల్లో అయితే 34%గా తీసుకుంటాం. స్లాటర్ రేట్ అంటే వధకు ఎన్ని వెళ్తున్నాయి? ఒక మంద నుంచి సుమారుగా ఎన్ని స్లాటర్‌కి వెళ్తున్నాయి అనే దాన్ని సూచించేదే స్లాటర్ రేట్ అంటాం. దాన్ని 34%గా తీసుకున్నాం. సో, మేకల్లో వచ్చేసరికి ట్విన్స్ ఎక్కువగా ఉంటాయి. కమలలు ఎక్కువగా పుడుతుంటాయి కదా మేకల్లో. సో, అందుకని ఇక్కడ కొంచెం స్లాటర్ రేట్ కూడా ఎక్కువగా తీసుకుంటాం. 38%గా మనం ఈ స్లాటర్ రేట్ అనేది తీసుకుంటాం. ఈ విధంగా గొర్రెల్లో 34%, మేకల్లో 38%గా ఈ స్లాటర్ రేట్ అనేది తీసుకుంటున్నాం. సో, మాంసం ఉత్పత్తిని వేసేటప్పుడు రాష్ట్రంలో మనకి ముఖ్యంగా 2 జాతులున్నాయి. ఏవేంటివవి? నెల్లూరు ఒకటి, దక్కని ఒకటి. దక్కని గొర్రెలు తీసుకున్నట్లయితే శరీర బరువు సుమారుగా 20 కేజీలు ఉంటుంది. అదే విధంగా ఒక నెల్లూరు జాతి గొర్రెను తీసుకున్నట్లయితే దాంట్లో మనకి 30 కేజెస్ వరకు ఈ బాడీ వెయిట్ అనేది ఉంటుందన్నమాట. సో, మాంసం దిగుబడి అంటే ఈ మొత్తం 30 కేజీలు మాంసం రాదు కదా మనకి. 30 కేజీలు ఎంతొస్తుంది మాంసము? 50% మాత్రమే మాంసం దిగుబడి అన్నమాట. సో, ఆ 50% తీసుకోవాలి మనం. అంటే ఎంత? నెల్లూరులో అయితే 15 కేజీలు, డెక్కనీలో అయితే 10 కేజీల లెక్కన మనం ఒక యానిమల్ నుంచి మాంసాన్ని పొందుతాం. సో, ఇక్కడ చూడండి. నెల్లూరు జాతి కేజీల్లో మాంసం ఎంత ఉత్పత్తి అవుతుంది? అంటే నెల్లూరు జాతి గొర్రెల నుండి మీ గ్రామంలో ఎంత మాంసం ఉత్పత్తి అవుతుంది? ఎలా వస్తుంది మనకది? నెల్లూరు గొర్రెల మొత్తం సంఖ్య. అంటే మీ విలేజ్‌లో మొత్తం ఎన్ని గొర్రెలున్నాయి? అది వేసుకుంటాం. ఇంటూ 34/100. 34/100 అంటే ఏంటి? స్లాటర్ రేట్. ఇందాక మనం చూసుకున్నాం కదా! ఒక మందలో యావరేజ్‌గా ఎంత కోతకెళ్తున్నాయి? 34% అనుకున్నాం. సో, అదే యేసుకుంటాం ఇక్కడ. మొత్తం సంఖ్య ఇంటూ 34/100 ఇంటూ 15. ఇంటూ 15 ఏంటి? కేజీలు. ఒక దాని నుంచి 15 కేజీలొస్తుంది. సో, ఇంతటి నుంచి ఎంతొస్తుంది? సో, సంఖ్య ఇంటూ 15 కేజీలు ఇంటూ 34/100. సో, ఇది గనక యేసుకున్నట్లయితే మనకి మాంస ఉత్పత్తి కేజీల్లో వస్తుంది.
100 కేజీలో 200 కేజీలో మాంస ఉత్పత్తి అనేది మీ గ్రామం నుండి జరుగుతుంది. అదేవిధంగా దక్కనీలో తీసుకున్నట్లయితే సేమ్ పైన చెప్పిన విధంగానే ఉంటుంది. కాకపోతే 15 ప్లేస్లో మనం 10 వేసుకుంటున్నాం. ఎందుకంటే దక్కని జాతి గొర్రెలు సుమారుగా 20 కేజీల వరకే ఉంటుంది. ఆ 20 కేజీల్లో కూడా మనకి మాంసం ఎంత వస్తుంది? 10 కేజీలు మాత్రమే వస్తుంది. సో అక్కడ మనం మొత్తం దక్కని గొర్రెల సంఖ్య ఇంటూ 34/100 ఇంటూ 10 అన్నమాట. సో ఈ విధంగా మనకి గొర్రెల నుంచి వచ్చేటువంటి మాంసం లెక్కించవచ్చు. మేకల్లో వచ్చేసరికి ఏమి లేదు, ఇక్కడ మనం 38 తీసుకుంటాం స్లాటర్ రేటు ఇంటూ 10 వేసుకుంటాం. 10 ఎందుకు? యావరేజ్ బాడీ వెయిట్ వచ్చేసరికి మనకి 20గా తీసుకుంటాం. పందుల నుంచి వచ్చేటువంటి మాంసాన్ని ఎలా లెక్క పెట్టాలి? పందుల్లో వచ్చేసరికి స్లాటర్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, 80% ఉంటుంది. అంటే ఏంటి? దాదాపు పందులు పెంచుతున్నారు అంటే అర్థం ఏంటి? అందరూ కూడా మాంసం కోసమే పెంచుతుంటారు కాబట్టి 80% మనకి స్లాటర్ రేట్ ఉంటుంది. అదేవిధంగా ఒక పంది సుమారుగా 70 కేజీలు తీసుకున్నట్లయితే అందులో మనకి 30 అంటే క్రాస్ బ్రెడ్ విదేశీవి అయితే 70 కేజీల వరకు వస్తాయి. అదేవిధంగా నాటు పందులు ఏమన్నా ఉన్నట్లయితే 35 కేజీల శరీర బరువు కలిగి ఉంటాయి. వీటి నుంచి వచ్చే దిగుబడి ఎంత? 70% మనకి మాంసమే వస్తుంది. అక్కడ మనం షీప్ అండ్ గోట్లో 50% తీసుకున్నాం బాడీ వెయిట్ లో, కానీ ఇక్కడ 70% మనం తీసుకుంటున్నాం అనమాట. సో 70% అంటే నాటు వాటిల్లో చూసుకున్నట్లయితే 26 కేజీలు, విదేశీ పందుల్లో చూసుకున్నట్లయితే 49 కేజీల మాంస ఉత్పత్తి ఒక పంది నుంచి మనం పొందుతుంది. సో ఎలా వస్తుంది? కేజీల్లో ఉన్నటువంటి మాంసాన్ని స్థానికంగా పందుల సంఖ్య అంటే ఎన్ని పందులు ఉన్నాయో ఇంటూ 80/100. 80/100 అంటే స్లాటర్ రేట్ అనమాట, ఇంటూ 26 అంటే బాడీ వెయిట్ లో ఎంత మనకి మాంసం అనేది తూగుతుందో దాన్ని మనం లెక్క వేస్తాం. సో ఈ విధంగా మనకి పందుల నుంచి మాంస ఉత్పత్తి అనేది చేయవచ్చు. క్రాస్ బ్రెడ్ అనుకోండి ఇంటూ 49 వేస్తాం, లేదంటే నాటు అయితే ఇంటూ 26 అనేది వేసుకుంటుంటాం. అదేవిధంగా పశువుల నుండి ఉత్పత్తి అయ్యేటువంటి మాంసం అంటే పెద్ద పశువులు, బఫెలోస్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి మాంసం. సో పశువుల జనాభాలో అంటే పశువులు ఉన్నటువంటి సంఖ్యలో మనకి 60% ఆడ పశువులు, వీటికి మనం మిల్క్ ప్రొడక్షన్కే వాడుకుంటూ ఉంటాము, మాంస ఉత్పత్తికి చేయమన్నమాట. అయినప్పటికీ 6 సంవత్సరాల కాలంలో ప్రతి ఆడ పశువు 2 సార్లు ప్రసవించినట్లయితే పశువులకి ఎంత 80% పెరగాలి. కానీ ఇది దాదాపుగా స్థిరంగా ఉందన్నమాట. అంటే ఏంటి? ఎందువలన? వలస మరియు స్లాటర్ కారణంగా ఇది ప్రతి సంవత్సరం 13% పశువుల సంఖ్యలో క్షీణత ఉంది. అంటే ఏంటి? స్లాటర్కి వెళ్ళిపోతున్నాయి కదా యానిమల్స్, అందుకని మనకి ఇది 13% తగ్గిపోతుంది అనమాట. సో మనకి ఈ పశువుల్లో చూసుకున్నట్లయితే మనం మెయిన్గా మిల్క్ కోసమే తీసుకుంటూ ఉంటాం అనమాట, కానీ మాంసం కోసం పెంచము. సో అందుకనే మనం ఇక్కడ FAO సూచించిన ప్రకారంగా మనకి గేదెల్లో స్లాటర్ రేట్ వచ్చేసరికి 6.4గా తీసుకుంటున్నాం అనమాట. ఆవుల్లో వచ్చేసరికి 6.4 మరియు గేదెల్లో వచ్చేసరికి 11.1% మనం ఈ స్లాటర్ రేటుగా పరిగణిస్తున్నాం. భారతదేశంలో ఆవులు మరియు గేదెలు వధించే సగటు ప్రత్యక్ష బరువు వరుసగా సుమారుగా 230 కేజీలు, 320 కిలోలు. అంటే ఆవుల్లో అయితే 230 కేజెస్, గేదెల్లో అయితే కనుక 320 కేజీలు బరువు ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి మాంసం ఉత్పత్తి వచ్చేది ఎంత? చాలా తక్కువ, 45% మాత్రమే వస్తుంది. అందుకనే ఈ 230కి మనకి 103 కిలోల మాంసము, 320 కిలోల శరీర బరువుకి 138 కిలోల మాంసం ఉత్పత్తి అనేది జరుగుతుంది. అందువల్ల మన రాష్ట్రంలో గొడ్డు మాంసం మరియు క్యారా బీఫ్ అంటే ఏంటి? బఫెలో మాంసాన్ని మనం క్యారా బీఫ్ అంటాం. ఎలా ఉత్పత్తి చేస్తాము? మొత్తం తెల్ల పశువుల సంఖ్య ఇంటూ 6.4/100. 6.4/100 అంటే ఏమిటి? ఇక్కడ స్లాటర్ రేట్ అన్నమాట, ఇంటూ 103 కిలోల్లో బరువు. అలాగే క్యారా బీఫ్ యొక్క ఉత్పత్తి ఎలా వస్తుంది? మొత్తం నల్ల పశువుల సంఖ్య ఇంటూ 11.1/100 ఇంటూ 138. ఓకేనా? ఇలా మనం మాంస ఉత్పత్తిని లెక్కిస్తాం అన్నమాట. సో పౌల్ట్రీ నుంచి వచ్చేటువంటి మాంసం ఎలా లెక్కిస్తాము? బ్రాయిలర్ల సంఖ్య ఇంటూ
సర్వైవబిలిటీ శాతం అంటే బతికి ఉండేటువంటి శాతం ఎంత అంటే 5% చనిపోతాయని తీసుకుంటాం అనమాట. 95% మాత్రమే తీసుకుంటాం. బ్రాయిలర్స్ టోటల్ బ్రాయిలర్స్ లో 95% తీసుకుంటాం. ఇంటూ సగటు బరువు ఎంత 1.7 kg ఇంటూ డ్రెస్సింగ్ రేట్ అంటే ఏంటి ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా, డ్రెస్సింగ్ పర్సంటేజ్ 70/100 తీసుకుంటాం అన్నమాట. ఇది మనకి పశువుల్లో కూడా 70 తీసుకుని ఇక్కడ పందుల్లో మనకి 70 తీసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మనకి 70/100 తీసుకున్నాం. లేయర్స్ వచ్చేసరికి సర్వైవబిలిటీ శాతం 90%గా తీసుకుని లేయర్ కాబట్టి 1.5 kg తీసుకుంటాము. స్లాటర్ రేట్ వచ్చేసరికి 65/100గా తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనకి బ్రాయిలర్ల నుండి లేయర్ల నుండి వచ్చేటువంటి మాంసాన్ని లెక్కించవచ్చు. గుడ్ల సంఖ్య ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ ఎగ్స్ కెప్ట్ ఫర్ హ్యాచింగ్ ఇంటూ సర్వైవబిలిటీ శాతం. సర్వైవబిలిటీ శాతం అంటే ఎంత 33.33. సగటున వధ శాతం ఇంటూ సగటు బరువు. ఇది అంటే నాటుకోళ్ల నుంచి వచ్చేటువంటి ఇదన్నమాట, ఇది మీట్. తర్వాత డక్స్ నుంచి వచ్చేటువంటి గుడ్ల సంఖ్య వచ్చేసరికి 180. ఇక్కడ మనం పౌల్ట్రీలో ఎంత తీసుకున్నాము, గుడ్ల సంఖ్య 60గా తీసుకున్నాం. డక్స్ బాతుల్లో అయితే గనక సంవత్సరానికి 180 గుడ్లుగా మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి గుడ్ల ఉత్పత్తి కూడా తెలుసుకోవచ్చు అనమాట. అంటే టోటల్ పాపులేషన్ అంటే నాటుకోళ్ళు ఎన్ని ఉన్నాయో చూసుకుని దాన్ని ఇంటూ గుడ్ల సంఖ్యను చూసుకున్నట్లయితే ఇంటూ 60 వేసుకున్నట్లయితే మనకి గుడ్లు వస్తాయి అన్నమాట. అదే విధంగా మనకి ఇందులో చూసుకున్నట్లయితే 50/100 స్లాటర్ రేట్ వచ్చేసరికి 50/100గా తీసుకుంటాము. బరువు వచ్చేసరికి 1.2 kgs, 60% డ్రెస్సింగ్ పర్సంటేజ్ అనమాట. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి మీట్ వస్తుంది అనమాట. అదే విధంగా డక్స్ లో కూడా మనకి బరువు మారుతుంది 1.5 kg, డ్రెస్సింగ్ పర్సంటేజ్ సేమ్ 60/100 ఉంటుంది. సో ఈ విధంగా మనకి 4 ఇండికేటర్స్ అనేవి లెక్కించవచ్చు. సో గుడ్ల ఉత్పత్తి వచ్చేసరికి మనకి నాటువే కాకుండా మనకి లేయర్స్, కమర్షియల్ లేయర్స్ ఉంటాయి కాబట్టి ఈ కమర్షియల్ లేయర్స్ నుంచి కూడా మనకి గుడ్ల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటిల్లో మనకి ఏదైనా వాణిజ్య వ్యవసాయ క్షేత్రంలో లేయర్ బ్యాచ్ ఒక నిరంతర చక్రం లాగా ఉంటుంది. అంటే ఒక బ్యాచ్ తీసేయడం, ఇంకొక బ్యాచ్ పెట్టడం, అలా బ్యాచ్లుగా జరుగుతూ ఉంటుంది అనమాట. గుడ్ల ఉత్పత్తి ఏడాది పొడవునా మనకి లెక్కించవచ్చు. ఇందులో మనం ఎలా చేసుకుంటాము, 78%గా తీసుకుంటాం. అంటే రోజుకి 0.78 ఒక 0.78గా లెక్కించవచ్చు గుడ్డు యొక్క ఉత్పత్తి అనమాట. సో Q1 లో తీసుకున్నట్లయితే మొత్తం లేయర్ల సంఖ్య ఇంటూ 0.78 అంటే అది గుడ్డు రేట్ అనమాట. అది స్టాండర్డ్ గా తీసుకుంటున్నాం మనం 0.78 అనేది ఇంటూ 91 అనేది ఏంటి, రోజులు. ఆ Q1 లో ఉండేటువంటి రోజులు అనమాట. రోజుకి 0.78 తీసుకున్నాం కాబట్టి గుడ్ల ఉత్పత్తి. సో మనకి 0.78 ఇంటూ 91 ఇస్తాం. అదేవిధంగా Q2 లో వచ్చేసరికి 0.78 ఇంటూ 92. మూడో క్వార్టర్లో వచ్చేసరికి 0.78 ఇంటూ 90. ఫోర్త్ క్వార్టర్లో వచ్చేసరికి 0.78 ఇంటూ 90. ఈ రకంగా మనకి కమర్షియల్ లేయర్స్ ద్వారా గుడ్ల ఉత్పత్తి అనేది లెక్కించవచ్చు. దేశీ కోళ్ల ద్వారా గుడ్డు పెట్టే సామర్థ్యం సంవత్సరానికి మనకి 40 నుండి 75, 60 తీసుకోవచ్చు. 60 గుడ్లుగా మనం యావరేజ్ గా తీసుకోవచ్చు అన్నమాట. సో గ్రామంలో దేశీ కోళ్ల సంఖ్య 60తో గనక గుణించినట్లయితే మనకి వార్షికంగా, ఇక్కడ మాత్రం మనం యాన్యువల్ గా చూస్తున్నాం. ఇక్కడ మనం త్రైమాసికానికి 3 నెలలకి లెక్కెట్టాం. కానీ ఇక్కడ సంవత్సరానికి ఈ నాటు గుడ్లు అనేవి మనం చూస్తాం అన్నమాట. గుడ్లు పెట్టే చక్రంలో లేనందున క్వార్టర్ అంటే ఏమిటి, రెగ్యులర్ గా ఉండదు కదా ప్రొడక్షన్ అనేది. అందుకని మనం ఇక్కడ సంవత్సరానికి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకవేళ గనక మనం లెక్కించాలి అంటే సంవత్సరానికి లెక్క కట్టి అప్పుడు దాన్ని మనం డివైడెడ్ బై 4 చేసుకున్నట్లయితే కూడా క్వార్టర్ కి మనకి ఒక్కొక్క క్వార్టర్ కి ఎంత గుడ్ల ఉత్పత్తి అనేది కూడా వస్తుందండి. బాతుల్లో కూడా అంతే. బాతుల్లో మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మనకి సాధారణంగా ఇండియన్ రన్నర్స్ యొక్క క్రాస్ మరియు కాకి క్యాంబల్ అనేటువంటి జాతులు ఉంటాయి మనకి ఈ బాతుల్లో అన్నమాట. ఇండియన్ రన్నర్లు అయితే సుమారుగా
200 గుడ్లు. కాకి క్యాంబుల్ అనేటువంటి జాతి సగటున 300 గుడ్లు పెడుతుంటాయి. బాతు పంపకం ఏంటి? ప్రధానంగా తీర ప్రాంతాల్లో మనం చూస్తుంటాం. అక్కడ ఉండదు కదా! ఎక్కడన్నా పాండ్స్ ఉన్న చోట, చెరువులు ఉన్న చోట మనకి బాతులనేవి కనిపిస్తూ ఉంటాయి. బాతుల నుండి గుడ్ల ఉత్పత్తిని అంచనా వేయడానికి సంవత్సరానికి సగటున 180 గుడ్లు తీసుకుంటాం. అక్కడ కూడా మనం నాటు కోళ్ళకి తీసుకున్నాం కదా 60 గుడ్లు సంవత్సరానికి. ఇక్కడ కూడా 180 గుడ్లు సంవత్సరానికి తీసుకుంటాం అన్నమాట. మొత్తం గుడ్ల ఉత్పత్తిలో బాత గుడ్ల వాటా చాలా తక్కువ. సో సంవత్సరానికి క్వార్టర్ కి కావాలి అంటే డివైడెడ్ బై 4 చేసుకున్నట్లయితే మనకి ఈ బాతుల నుంచి వచ్చేటువంటి గుడ్లని లెక్కించవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం గుడ్లు, మాంసము మరియు పాలు ఈ 4 ఇండికేటర్స్ ని లెక్క పెడుతూ ఉంటాం. నెలలకి ఒకసారి మనం ఈ 4 ఇండికేటర్స్ ని పంపిస్తూ ఉంటాం. ఈము స్లాటర్ రేట్ ఎంత అని అడిగారండి. ఈమూస్ మనం ఎప్పుడు చూడము ఎక్కడా కూడాని. సో మనకి సుమారుగా చూసుకున్నట్లయితే 50% వరకు రావచ్చు. సుమారుగా అవి 50 to 60 కేజెస్ వరకు పెరుగుతాయి. మాంసం వచ్చేసరికి మనకి 25 to 30 కేజెస్ వరకు రావచ్చు. 25 కేజీస్ వరకే రావచ్చు అనమాట. అంటే సుమారుగా 50% వరకు మనకి ఈ డ్రెస్సింగ్ పర్సంటేజ్ అనేది తీసుకోవాలి. స్లాటర్ పర్సంటేజ్ కాదు, డ్రెస్సింగ్ పర్సంటేజ్ అది. స్లాటర్ రేట్ వేరు, డ్రెస్సింగ్ పర్సంటేజ్ వేరు. స్లాటర్ రేట్ అంటే ఏమిటి? ఒక మందలో ఎన్ని కోతకెళ్తున్నాయి, దాన్ని మనం స్లాటర్ రేట్ అంటాం. డ్రెస్సింగ్ పర్సంటేజ్ అంటే ఏమిటి? ఒక యానిమల్ నుండి, ఒక యానిమల్ యొక్క బరువు నుండి మనకి ఎంత బరువు మాంసం అనేది తూగుతుంది, దాన్ని మనం డ్రెస్సింగ్ పర్సంటేజ్ అంటాం. ఓకేనా? రెండిటికి తేడా ఉంది, సరే చూడండి మీరు. ఓకే, వాళ్ళ క్లాస్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.